Hi guys, this is Joseph from Joseph Techster YouTube channel. ప్రీవియస్ వీడియో మనం యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం చూసాం కదా గైస్. ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ని ఎలా కస్టమైజ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే మన ఛానల్ కస్టమైజేషన్లో ఇక్కడ మనకి చూస్తారు కదా ఈ స్క్రీన్లో మనకి లోగో, ఇక్కడ బ్యానర్ ఇమేజ్ పెట్టుకోవడానికి ఇక్కడ రైట్ సైడ్ని కస్టమైజ్ ఛానల్ అని మనకు కనిపిస్తుంది కదా. సో కస్టమైజ్ ఛానల్ మీద క్లిక్ చేయండి. సో కస్టమైజ్ ఛానల్ మీద క్లిక్ చేస్తే అది రీడైరెక్ట్ అవుతుంది studio.youtube.com అనే న్యూ ట్యాబ్లోకి రీడైరెక్ట్ అవుతుంది. సో స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది గైస్. ఛానల్ కస్టమైజేషన్ అని చెప్పి స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే లేఅవుట్, బ్రాండింగ్ అండ్ బేసిక్ ఇన్ఫో అని ఉంది. సో లేఅవుట్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వెంటనే హోమ్ పేజ్లో మనం చూసినట్టయితే ఫస్ట్ మనకి వీడియోస్ ఉంటుంది, తర్వాత కిందకు వస్తే పాపులర్ అప్లోడ్స్ అని ఉంటుంది, లేదంటే మన యూట్యూబ్ ఛానల్ ట్రైలర్ అని కొన్ని ఛానల్స్లో మనం చూస్తూ ఉంటాం. సో అవన్నీ ఎలా వస్తాయి, ఎలా సెట్ చేయాలి, లేఅవుట్లోనే మనం అది సెట్ చేయాలి. సో అది ఎలా సెట్ చేయాలనేది ఇప్పుడు మీకు చెప్తున్నాను. సో లేఅవుట్ సెక్షన్లో చూస్తే వీడియో స్పాట్లైట్ అని మీకు కనిపిస్తుంది కదా. ఈ వీడియో స్పాట్లైట్ ఈజ్ నథింగ్ బట్ మన హోమ్ పేజ్లో మన యూట్యూబ్ ఛానల్ ఇంట్రో కానీ, మన యూట్యూబ్ ఛానల్ ట్రైలర్ కానీ ఏదన్నా మనం క్రియేట్ చేసి ఉంటే అది ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు ఈ సెక్షన్లో. ఓకే, సో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే అది మనం ఎంటీగా ఉంచేయవచ్చు, అది మ్యాండేటరీ అయితే కాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫీచర్డ్ వీడియో ఫర్ రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్. సో ఇప్పుడు ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్లో ఒక 10-15 వీడియోస్ అయితే అప్లోడ్ చేసి ఉంటే అందులో హైలైట్ వీడియో మనకి బాగా క్లిక్ అయిన వీడియో ఏదైనా ఉంది, దాన్ని మన హోమ్ స్క్రీన్లో డిస్ప్లే చేద్దాము అని అనుకుంటే ఇక్కడ ఫీచర్డ్ వీడియో సెక్షన్లోకి వచ్చి ఇక్కడ మనం ఒక వీడియో అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. సో అది గైస్ ఇక్కడ ఛానల్ ట్రైలర్ కానీ, ఛానల్ ఇంట్రో కానీ ఇక్కడ మనం డిస్ప్లే చేయొచ్చు. లేదు అంటే ఫీచర్డ్ వీడియో అనేది కూడా మనం రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్కి మనం డిస్ప్లే చేయొచ్చు మన హోమ్ పేజ్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఫీచర్డ్ సెక్షన్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మనకి ట్రైలర్ అయిపోయింది, నెక్స్ట్ ఫీచర్డ్ వీడియో అయిపోయింది, కిందకు వస్తే కొంచెం పాపులర్ అప్లోడ్స్ కానీ, రీసెంట్ అప్లోడ్స్ కానీ, లేదంటే రీసెంట్ ప్లేలిస్ట్ కానీ, సింగిల్ ప్లేలిస్ట్ కానీ, లేదంటే షార్ట్ వీడియోస్ కానీ డిఫరెంట్ సెక్షన్స్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా యాడ్ చేయాలని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ చూస్తే యాడ్ సెక్షన్ అని మీకు కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో యాడ్ సెక్షన్ అని కనిపిస్తుంది కదా, యాడ్ సెక్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన డిఫరెంట్ కేటగిరీస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. వీడియోస్లో అప్లోడ్స్, పాపులర్ అప్లోడ్స్, షార్ట్ వీడియోస్, లైవ్ నౌ, పాస్ట్ లైవ్ స్ట్రీమ్, అప్కమింగ్ లైవ్ స్ట్రీమ్స్ అండ్ ఇక్కడ ప్లేలిస్ట్ కూడా మనం డిస్ప్లే చేయొచ్చు మన హోమ్ పేజ్లో. సో ప్లేలిస్ట్లో చూస్తే సింగిల్ ప్లేలిస్ట్ అని ఉంది, క్రియేటెడ్ ప్లేలిస్ట్ అని ఉంది, మల్టిపుల్ ప్లేలిస్ట్ అని ఉంది. నెక్స్ట్ ఛానల్స్ అని చూస్తారు కదా, ఛానల్స్లో సబ్స్క్రిప్షన్ అని ఉంది, ఫీచర్డ్ ఛానల్స్ అని ఉంది. సో ఈ డిఫరెంట్ సెక్షన్స్ మనం హోమ్ పేజ్లో అయితే డిస్ప్లే చేసుకోవచ్చు. సో వీడియోస్లో వచ్చేటప్పటికి అప్లోడ్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సెక్షన్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ పాపులర్ అప్లోడ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సో పాపులర్ అప్లోడ్స్ అని క్లిక్ చేసిన వెంటనే కింద మీరు చూస్తారు కదా గైస్, ఇక్కడ పాపులర్ అప్లోడ్స్ అని సెక్షన్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే రిమూవ్ సెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ సెక్షన్ పెట్టారు, మీకు వద్దు అనుకుంటే సెక్షన్ మనం రిమూవ్ కూడా చేసేయచ్చు, లేదు ఉంచుదాం అనుకుంటే దీన్ని మీరు ఉంచుకోవచ్చు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ని హ్యాండ్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద మీరు లెఫ్ట్ క్లిక్ ఇచ్చి దాన్ని డ్రాగ్ చేసి పైకి మూవ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఈ సెక్షన్స్ని కూడా మనం ఆర్డర్ అయితే మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఉన్నది మనం ఫస్ట్ కూడా పెట్టుకోవచ్చు, ఫస్ట్ పొజిషన్లో ఉన్నది మనం సెకండ్ కూడా పెట్టుకోవచ్చు, అది ఆర్డర్ అయితే మనం మార్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ పాపులర్ అప్లోడ్స్ అని చూస్తారు కదా గైస్. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ పాపులర్ అప్లోడ్స్లోకి మీరు వీడియోస్ ఏ వీడియోస్ అయితే మనకి పాపులర్గా మనకి వ్యూస్ వచ్చి అన్నీ వచ్చాయి, పాపులర్ అప్లోడ్స్ అన్నీ మనకి ఈ సెక్షన్లో వస్తాయి. ఇక్కడ నార్మల్ అప్లోడ్స్ అంటే ఏంటి అంటే మనం జనరల్గా డైలీ అప్లోడ్ చేస్తున్న వీడియోస్ అన్నీ, ఆ సెక్షన్ ఆఫ్ వీడియోస్ అన్నీ ఈ అప్లోడ్స్లో కానీ మనకి డిస్ప్లే అవుతాయి. ఓకే, సో ఇక్కడ మనం ఇంకో సెక్షన్ అయితే యాడ్ చేసి చూపిస్తాం. ఇప్పుడు రీసెంట్గా లేటెస్ట్గా వచ్చింది షార్ట్ వీడియోస్ కొంచెం నేను పర్టికులర్గా ఒక వీడియో అయితే యూట్యూబ్ వీడియో అయితే మీకు చేసి చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. సో దాని గురించి మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఇక్కడ షార్ట్ వీడియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైవ్ నవ్ అని చూసారా, మనం ఫ్యూచర్లో మన యూట్యూబ్ ఛానల్లో ఏదైనా లైవ్ స్ట్రీమ్స్ కూడా మనం చేసుకోవచ్చు. దానికి కూడా మనకి
ఆప్షన్స్ అయితే మనకు చాలా ఉన్నాయి. సో మనం లైవ్ స్ట్రీమ్ చేస్తాం కదా, సో ఆ లైవ్ స్ట్రీమ్ చేసేవన్నీ ఒక సెక్షన్లోకి మనం ఇక్కడ కింద డిస్ప్లే చేసుకోవచ్చు. పాస్ట్ లైవ్ స్ట్రీమ్స్ లేదంటే అప్కమింగ్ లైవ్ స్ట్రీమ్స్, మన అప్కమింగ్గా ముందు మనం పెట్టుకోవచ్చు లైవ్ స్ట్రీమ్స్. మన ఫ్యూచర్లో మనకి ఏవైతే లైవ్ స్ట్రీమ్స్ చేద్దాం అనుకుంటున్నాం అవి కూడా మన సెక్షన్లో మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్లేలిస్ట్ అని మీకు కనిపిస్తుంది కదా, ప్లేలిస్ట్ ఈజ్ నథింగ్ బట్ మనం అప్లోడ్ చేసిన వీడియోస్ డిఫరెంట్ కేటగిరీస్లోకి మనం సెపరేట్ చేసుకోవచ్చు. దానికి సెపరేట్గా ప్లేలిస్ట్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ప్లేలిస్ట్లో మన వీడియోస్ అప్లోడ్ చేస్తే వన్ ఆఫ్టర్ అనదర్ వీడియో అలా ప్లే అవుతూనే ఉంటాయి. సో ప్లేలిస్ట్ గురించి మీకు సెపరేట్గా వీడియో చేస్తాను. సో ఇక్కడ మనకి ఈ ప్లేలిస్ట్ అని ఉన్నాయి కదా, ప్లేలిస్ట్ సెక్షన్ కూడా మనం ఇక్కడ హోమ్ పేజ్లో డిస్ప్లే అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఛానల్లోకి వస్తే ఛానల్ సబ్స్క్రిప్షన్, ఫీచర్డ్ ఛానల్స్, ఈ సబ్స్క్రిప్షన్ అండ్ ఫీచర్డ్ ఛానల్స్ కూడా మనం హోమ్ పేజ్లో అయితే డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఇలా చేసిన వెంటనే, లేఅవుట్ చేసిన వెంటనే మీరు ఏం చేయాలంటే పబ్లిష్ అని ఉంది కదా, పబ్లిష్ మీద క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా సేవ్ అయితే అయిపోతుంది. ఓకే, మన హోమ్ పేజ్ లేఅవుట్ అయితే సేవ్ చేసినట్టు అయ్యింది. సో నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే బ్రాండింగ్. సో బ్రాండింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు బ్రాండింగ్ ఈజ్ నథింగ్ బట్ మనం యూట్యూబ్ ఛానల్కి ఏ లోగో అయితే మనం క్రియేట్ చేసుకున్నామో ఆ లోగోని మనం యూట్యూబ్ ఛానల్లో మనం ప్రొఫైల్ పిక్గా పెట్టుకోవచ్చు. బ్యానర్ ఇమేజ్ అనేది మీకు ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పాను. బ్యానర్ ఇమేజ్ ఈజ్ నథింగ్ బట్ హోమ్ పేజ్లో మనకి ఫస్ట్ లోగో ఉంటుంది, బ్యానర్ ఇమేజ్ ఉంటుంది. సో కిందకు వచ్చేటప్పటికి అప్లోడ్స్ అని ఉంటుంది, షార్ట్ వీడియోస్ ఉంటుంది, ప్లేలిస్ట్ ఉంటుంది. డిఫరెంట్ సెక్షన్స్ అయితే మనం లేఅవుట్లో ఎలా అరేంజ్ చేసుకోవాలో ముందు చూసాం. సో బ్రాండింగ్లోకి వచ్చేటప్పటికి ప్రొఫైల్ పిక్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొఫైల్ పిక్ అనే దాని మీద చూస్తే ఇక్కడ అప్లోడ్ అని కనిపిస్తుంది కదా, అప్లోడ్ మీద క్లిక్ చేసి మన ప్రొఫైల్ పిక్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ బ్యానర్ ఇమేజ్ అనే సెక్షన్లో చూసుకుంటే మనం బ్యానర్ ఇమేజ్ అయితే మనం ప్రీరిక్విజిట్గా ముందే డిజైన్ చేసుకొని ఉంచుకోవాలి. సో ఆ డిజైన్ చేసింది మన యూట్యూబ్ ఛానల్కి ఎలా అప్లోడ్ చేయాలి అంటే ఇక్కడ అప్లోడ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియో వాటర్ మార్క్ అంటే ఏం లేదు గైస్, మన వీడియో ప్లే అవుతున్నప్పుడు ఇక్కడ మనకి బాటమ్ రైట్ని మన ఒక వీడియో మీద ఒక వాటర్ మార్క్ లాంటిది పెట్టుకోవచ్చు. సో అది మన లోగో అన్న పెట్టుకోవచ్చు, లేదంటే సబ్స్క్రైబ్ నవ్ అని 150:150 పిక్సెల్స్ రెజల్యూషన్లో మనం పెట్టుకోవచ్చు. జనరల్గా మనం యూట్యూబ్ వీడియోస్లో చూస్తాం సబ్స్క్రైబ్ నవ్ అని ఇది రైట్ సైడ్ కనిపిస్తుంది బాటంలోని, లేదంటే మన ఛానల్ లోగో కూడా ఉంటుంది కదా, అది కూడా మనం డిస్ప్లే అయితే మనం చేసుకోవచ్చు. సో ఇది గైస్ బ్రాండింగ్ గురించి. నెక్స్ట్ బేసిక్ ఇన్ఫో మీద క్లిక్ చేస్తున్నాను. సో బేసిక్ ఇన్ఫో ఈజ్ నథింగ్ బట్ మనం అసలు ఛానల్ స్టార్టింగ్ క్రియేట్ చేస్తున్నప్పుడే మన ఛానల్ నేము, డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలనేది మీకు చెప్పాను. మీరు చూడకపోతే ప్రీవియస్ వీడియో ఒకసారి మీరు చెక్ చేయండి. సో అక్కడ నేను మీకు చాలా క్లియర్గా చెప్పాను. ఛానల్ నేమ్ ఇవ్వచ్చు, కింద డిస్క్రిప్షన్ ఒక రాసుకోవచ్చు. అట్లా మన ఛానల్ దేని గురించి, మనం ఈ ఛానల్లో ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది ఒక ఫ్యూ లైన్స్లో మీరు ఛానల్ డిస్క్రిప్షన్ గురించి ఇచ్చుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ పేజ్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అయితే మీకు ఉంటే అవి కూడా మీరు ఈ డిస్క్రిప్షన్లోనే కిందనే యాడ్ చేసుకోవచ్చు. సో వన్స్ ఆ ఛానల్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్ ఇచ్చాక కింద నా ఛానల్ యూఆర్ఎల్ అయితే యూఆర్ఎల్ చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గైస్, మనం అసలు ఛానల్ క్రియేట్ చేసిన వెంటనే యూట్యూబ్ అనేది ఒక డిఫాల్ట్గా ఒక ఛానల్ యూఆర్ఎల్ అనేది మనకి ఇస్తుంది. సో మన ఛానల్ యూఆర్ఎల్ ఎవరైనా ఏదైనా అడిగితే ఇది గైస్ ఇక్కడ ఈ సెక్షన్లో మనకి మన ఛానల్ యూఆర్ఎల్ ఉంటుంది. సో దీన్ని ఇక్కడ రైట్ సైడ్ని క్లిక్ చేసుకొని కాపీ చేసుకొని షేర్ చేసుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని చెప్పి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం కదా, అక్కడ ఈ ఛానల్ యూఆర్ఎల్ లింక్ అనేది మనం మెన్షన్ చేసుకుంటే ఎవరైనా క్లిక్ చేస్తే డైరెక్ట్ ఛానల్ హోమ్ పేజ్లోకి వెళ్తుంది. అక్కడ డైరెక్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మన హోమ్ పేజ్లో ఉన్న వీడియోస్ చూడడానికి, లేదంటే మన హోమ్ పేజ్ ఎలా ఉందో, డిస్ప్లే ఎలా ఉందో, అసలు ఛానల్ ఏంటనేది యూఆర్ఎల్ ద్వారా చూడొచ్చు. సో ఛానల్ యూఆర్ఎల్ అంటే ఇది గైస్. సో ఆఫ్టర్ ఫ్యూ డేస్ మన సబ్స్క్రైబర్స్ పెరిగాక మన ఛానల్ యూఆర్ఎల్ మనం మార్చుకోవచ్చు, మన కస్టమైజ్ చేసుకోవచ్చు మన ఛానల్ యూఆర్ఎల్. అది ఏంటనేది మీకు ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. సో ఇక్కడ చూస్తారు కదా గైస్, ఇక్కడ యాడ్ లింక్స్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఏదన్నా లింక్స్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సోషల్ మీడియా లింక్స్ అని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు ఒక బ్లాగ్ కానీ, వెబ్సైట్ కానీ ఏదైనా ఉన్నా సరే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లింక్స్ ఆన్ ద బ్యానర్ అని చూస్తారు కదా ఇక్కడ మనకి ఇక్కడ లింక్స్ ఆన్ ద బ్యానర్ అని మీకు కనిపిస్తుంది కదా.
సో ఇక్కడ మనం బ్యానర్ డిజైన్ చేసుకోవడం అనేది వన్ పార్ట్ అయితే, బ్యానర్ మీద మనం లింక్స్ అని మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో అది ఏమి లేదు, ఫస్ట్ లింక్, సెకండ్ లింక్, థర్డ్ లింక్ అని మీకు కనిపిస్తుంది కదా. ఈ లింక్స్ అంటే ఏమీ లేదు, మన సోషల్ మీడియా లింక్స్. అవి కూడా మనకి ఫేస్బుక్ లింక్ కానీ, వెబ్సైట్ లింక్ కానీ ఇక్కడే మన బ్యానర్ మీద కూడా డిస్ప్లే చేసుకోవడానికి, పర్టికులర్గా బ్యానర్ మీద డిస్ప్లే చేసుకోవడానికి ఇక్కడ లింక్స్ అని మనకి ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ కింద చూస్తే కాంటాక్ట్ ఇన్ఫో. సో ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫోలో మనం రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఫర్ దిస్ యూట్యూబ్ ఛానల్, అంటే మనం ఈ యూట్యూబ్ ఛానల్కి ఒక ఈమెయిల్ అనేది మనం స్టార్టింగ్ క్రియేట్ చేసుకోవాలని మీకు చెప్పాను కదా. ఆ యూట్యూబ్ ఛానల్కి ఒక రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఉంది కదా, అది ఇక్కడ మీరు ఇస్తే రేపు ఫర్దర్గా ఎవరైనా మీరు కాంటాక్ట్ అవ్వాలన్నా, లేదంటే మీ ఛానల్ ప్రమోటింగ్కి, లేదంటే మీ ఛానల్లో ఎవరన్నా ఏదైనా ఇన్ఫో కానీ, ఏదైనా లైవ్ స్ట్రీమ్ కానీ ఏదైనా ఇద్దాము, మేము కమ్యూనికేట్ అవుదాము అనుకుంటే ఇక్కడ మీ ఛానల్ ఈమెయిల్ ఐడి మాత్రం పర్ఫెక్ట్గా, స్టాండర్డ్గా మీరు డైలీ యూజ్ చేసి ఈమెయిల్ ఐడి మాత్రం మీరు మెన్షన్ చేసుకోండి. ఫర్దర్గా బిజినెస్ ఎంక్వైరీస్ పర్పస్కి అయితే మెయిన్గా యూజ్ అవుతుంది. సో మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అయ్యి మీ ఛానల్ ఫర్దర్గా మీ ఛానల్లో ఏదైనా అప్లోడ్ చేద్దామో, లేదంటే మీ ఛానల్తో ఏదైనా బిజినెస్ డీల్ మాట్లాడుకోవడానికి సబ్స్క్రైబర్స్ కానీ, అవుట్ సైడ్ యూజర్స్ కానీ ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అనేది కంపల్సరీ మ్యాండేటరీ అయితే మీరు యూజ్ చేసి ఈమెయిల్ ఐడి మాత్రం పెట్టుకోండి. సో అది గైస్ ఇక్కడ లేఅవుట్, బ్రాండింగ్ అండ్ బేసిక్ ఇన్ఫో. సో ఇలా చేసిన వెంటనే ఇక్కడ మీరు పబ్లిష్ అని కొట్టండి. సో మీరు ఇక్కడ పబ్లిష్ అని కొట్టిన వెంటనే మన ఛానల్ అనేది పబ్లిష్ అయిపోతుంది. సో వన్స్ పబ్లిష్ అయిపోయిన వెంటనే మన ఛానల్ ఎలా ఉంటుందో ఒకసారి ఇక్కడ వ్యూ ఛానల్ అని ఉంది కదా గైస్. సో వ్యూ ఛానల్ ఉంది కదా, వ్యూ ఛానల్ మీద మీరు సో ఇక్కడ వన్స్ పబ్లిష్ అయిపోయిన వెంటనే ఇక్కడ వ్యూ ఛానల్ అని కనిపిస్తుంది కదా. సో వ్యూ ఛానల్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ అట్లా వ్యూ ఛానల్ మీద క్లిక్ చేసిన వెంటనే మనం ఏ చేంజెస్ అయితే మనం చేసామో, ఛానల్ అయితే మనం ఎలా కస్టమైజ్ చేసుకున్నామో ఇక్కడ హోమ్ పేజ్ అనేది మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఇది గైస్ ఈ వీడియోలో మీకు ఛానల్ కస్టమైజేషన్ ఎలా చేయాలనేది మీకు క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ కానీ, క్వైరీస్ కానీ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో అంతే గైస్ ఈ వీడియోకి. సో నెక్స్ట్ వీడియోలో మనం యూట్యూబ్ ఛానల్లో సెట్టింగ్స్ అయితే ఎలా పెట్టుకోవాలి, సో మన యూట్యూబ్ ఛానల్ సెక్యూర్గా ఎలా ఉంచుకోవాలి అనేది మీకు క్లియర్గా చెప్తాను. సో అంటిల్ దెన్ బై సైనింగ్ ఆఫ్.